ప్రపంచ కప్లో ముగిసిన భారత పోరాటం. సెమీస్లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం. సమష్టిగా విఫలమైన బౌలర్లు, బ్యాట్స్మెన్. నైరాశ్యంలో భారత క్రికెట్ అభిమానులు. సభాపతికి క్షమాపణ చెప్పిన వైకాపా సభ్యులు. ఇకపై అందరం కలిసి పనిచేద్దామన్న కోడెల. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో పంజా. 130 కోట్ల విలువైన హిందూ ఆస్తుల తాత్కాలిక జప్తు. సమ్మతించకుంటే సమీకరణ నుంచి తొలగిస్తాం. రాజధాని భూములపై హైకోర్టులో ఏఏజీ వివరణ. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు. 654 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.